ఒకరోజు గౌతమబుద్ధుడు తన శిష్యులందరితో కలిసి కూర్చున్నప్పుడు ఒక శిష్యుడు ఆయన్ని ఇలా అడుగుతాడు. గురువుగారు, మీరు మాతో లేని కాలంలో మాకు మార్గనిర్దేశకం ఎవరు చేస్తారు? మా గమ్యస్థానానికి ఎవరు మమ్మల్ని చేర్చుతారు అని. అది విన్న గౌతమబుద్ధుడు ఒక కథ చెప్పడం ప్రారంభిస్తాడు. కొన్ని రోజుల క్రితం ఇద్దరు బాటసారులు వారి వారి గమ్యస్థానాలను చేరడానికి బయలుదేరారు. వారు మధ్యలో ఒక ఊరిలో విశ్రాంతి కోసం ఆగుతారు. అయితే వారు విశ్రాంతి తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యేసరికి సాయంత్రం కావడంతో మొదటి బాటసారి లాంతరు దుకాణానికి వెళ్ళి ఒక లాంతరు తీసుకుంటాడు. ఎందుకంటే వారు వెళ్ళే మార్గం అడవి మార్గం కనుక. అయితే రెండవ బాటసారి మాత్రం ఇలా అనుకుంటాడు, నేనెందుకని ధనాన్ని ఖర్చు చేయాలి లాంతరు కొనుగోలు చేయడం కోసం? ఎలాగో మొదటి వ్యక్తి కొన్నాడు కనుక అతన్ని నేను అనుసరిస్తే సరిపోతుంది కదా అని. అయితే లాంతరు వ్యక్తి ముందు నడుస్తూ ఉంటే రెండవ బాటసారి అతన్ని అనుసరిస్తూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళేసరికి లాంతరు వ్యక్తి ఎదురుగుండా రెండు దారులు కనిపిస్తాయి. ఒకటి అతని గమ్యస్థానాన్ని చేరుస్తుంది, రెండవ దారి రెండవ బాటసారి గమ్యస్థానాన్ని చేరుస్తుంది. మొదటి వ్యక్తి తన దారిని తాను వెళ్ళిపోతాడు. కానీ రెండవ బాటసారి లాంతరు లేని కారణంగా ఆ చిమ్మ చీకటిలో అడుగు ముందుకేయలేక ఆ అడవిలో చీకటిలో భయంతో ఒక చెట్టు కింద ఉండిపోవలసి వస్తుంది. ఈ కథ చెప్పిన తర్వాత గౌతమ బుద్ధుడు ఇలా అంటాడు, అందుకే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మీరు ఎప్పుడూ కూడా ఇంకొకరిపై ఆధారపడి ఉండవద్దు అని. మీ జీవితానికి మీరే వెలుగై ఉండాలి అని. ఇది మన జీవితంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు మనం టూ మచ్గా ఎదుటివారి మీద డిపెండ్ అయిపోయి ఉంటాం. అది ఏ విషయమైనా ఉండొచ్చు. బట్ మనం ఎప్పుడు మన మీదే డిపెండ్ అయి ఉండాలి. ఎదుటి వ్యక్తి ఎవరైనా కూడా మన గోల్ని రీచ్ అవ్వాలి అని అంటే ఏ మార్గం వైపు వెళ్ళాలి అనేది అయితే సలహా ఇవ్వగలరు, కానీ ఆ మార్గంలో ప్రయాణించాల్సిందైతే మాత్రం మనమే. అలాగే మనం ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఎవరైనా ఓదారుస్తారేమో కానీ ఆ బాధ నుంచి